అందరికీ నమస్కారం. ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూవ్మెంట్ అందిస్తున్న ధ్యాన యువ ద్వారా విద్యార్థులకు, యువతకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసంతో పాటు జీవన వికాసానికి కావాల్సిన అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. ఈనాటి ధ్యాన యువలో న్యూ ఎరా యూత్ ఎలా ఉన్నారు, ఏంటి అనే విషయాలన్నీ అందించడానికి చిన్ననాటి నుండే ఒక టీనేజర్గానే పిరమిడ్ ధ్యానం ప్రారంభించి MBA చేసి ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ స్టార్టప్ కంపెనీ రన్ చేసినటువంటి ఉపేంద్ర గారితో మనం అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎవరైనా విద్యార్థులు, యువత మీరు సందేహాలు, మీ ప్రశ్నలు అడగాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి అడగవచ్చు. నమస్కారం ఉపేంద్ర గారు. నమస్కారం సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, న్యూ ఎరా యూత్ అనేది అల్టిమేట్ ఉంది హెడ్డింగ్. ఏమిటి న్యూ ఎరా యూత్ మీ ఉద్దేశంలో? తప్పకుండా. నేను 1994 నుంచి ఇప్పుడు 2024 30 years మొత్తం కూడా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నాను. అదేవిధంగా నేను పీజీకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. దాని తర్వాత MBA చేసిన తర్వాత కొన్ని కంపెనీలో వర్క్ చేసిన తర్వాత సొంతంగా పెట్టాలన్న ఆలోచన వచ్చింది. సో నేను చదువుకునేటప్పుడు కూడా మంచి మార్కులు సంపాదించేవాడిని. దానికి తర్వాత కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత కంపెనీలో వర్క్ చేసినప్పుడు కూడా అందరితోటి మింగిల్ అవుతూ మంచి మంచి అందులోని యాక్టివిటీస్లో ఫస్ట్ రావడం అవన్నీ చేస్తుండేవాడిని. దీని అన్నిటికీ మూలం ఏంటంటే, నేను 10th ముందు 2 years బ్యాక్ అంటే 8th స్టాండర్డ్లోనే ధ్యానం గురించి తెలుసుకున్నాను. సో యోగా గురించి తెలుసుకోవడము, గురువులను కలవడము, అలా అప్పటి నుంచి నాకు బీజం పడింది ధ్యానం అనేది. వయసులో, చిన్న వయసులోనే 12th ఏజ్. అది సరైన వయసు అనొచ్చు. సరేనా? 8th క్లాస్లో. ఆ యొక్క ఫౌండేషన్ ఉండడం వల్ల, స్పిరిచువాలిటీ ఉండడం వల్ల, సో ఎంతమంది గురువులను కలవడం వల్ల వాళ్ళు ఎలా సాధించారు, ఆ విధంగా నేను ప్రతిరోజు ధ్యానం చేయడం. సో ఫైనల్గా ఏంటంటే 10th క్లాస్లో మాకు ఫైనల్ ఎగ్జామ్స్లో మా స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు అరబిందో వారిని ఆరాధిస్తారు. సో వాళ్ళ టీం వచ్చిందనమాట మెడిటేషన్ నేర్పడానికి. ఇంకొక 5 daysలో ఎగ్జామ్ ఉందనగా వాళ్ళు వచ్చారండి. ఎర్లీ మార్నింగ్ మాకు అక్కడే అకామిడేషన్ ఉండేది. 4 o'clock లేపేవాళ్ళు, 1 hour రన్నింగ్ చేయించేవాళ్ళు. రన్నింగ్ చేయించేసి 5 o'clock టెర్రస్ మీద తీసుకెళ్ళేవారు. ఫస్ట్ టైం అండి. అంటే నేను దానికి ముందు 8th స్టాండర్డ్ నుంచి కొంచెం చేస్తున్నాను. అయితే రన్నింగ్ చేసిన తర్వాత పైకి వెళ్ళి టెర్రస్ మీద కూర్చొని చెమటలు కార్చుకొని కూర్చొని ధ్యానంలో కూర్చున్నాను. కళ్ళు మూసుకున్నాను అంతే. కూర్చున్న సెకండ్లోనే నాకు హిమాలయాలు కనబడ్డాయి. హిమాలయాలు అక్కడ తిరుగుతున్న సాధువులు వీళ్ళంతా కనబడుతున్నారు. నిజంగా ఇది నేను అసలుకి ఊహించని ఒక మార్పు. హిమాలయాలు ఎప్పుడు చూడలే, మనకు టీవీలో అప్పుడు తక్కువ అయినా ఒకసారి ఎక్కువ అవగాహన లేదు. కానీ నిజంగా రియల్గా చూసి అక్కడ ఉన్న గురువుగారు చెప్పాను ఇలా జరిగింది సార్. సో ఇది అద్భుతమైన మీకు ఈ గత జన్మ సంస్కారం ఉంది. ఇంత చిన్న వయసులో నువ్వు ధ్యానంలో దివ్యచక్షును సంపాదించుకున్నావు, దీన్ని కొనసాగిస్తుండు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో రకాలైనటువంటి ఎన్నో వ్యామోహాలు వస్తుంటాయి. వాటి జోలికి వెళ్లకుండా కేవలం ధ్యానం నేర్పుతూ ఉండు. నీవు నీ యొక్క విద్యలో ప్రగతి సాధిస్తూ ఉండు అని అతను గురుగారు చెప్పారు. రైట్. సో అలా కొనసాగిస్తూ తర్వాత 10thలో మంచి మార్క్స్ వచ్చాయి. తర్వాత ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ నేను హైదరాబాద్కి వచ్చాను. సో హైదరాబాద్కి వచ్చినప్పుడు 99లో వచ్చేసి పట్టిజ్ గారు ఖమ్మంకి వచ్చారు. అంటే అప్పుడు సార్ ఏంటంటే ప్రతి జిల్లాలో పిరమిడ్స్ వ్యవస్థాపన చేస్తున్నారు, సంస్థని ఏర్పాటు చేస్తున్నారు. 99లో పట్టి సార్ని కలవడం ఖమ్మంలో. సో పట్టి సారు ఫ్లూట్ మ్యూజిక్ చేస్తున్నారు, ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు 2 తెల్ల ఏనుగులు అంటే ఐరావతాలు కనబడ్డాయి కళ్ళు మూసుకోగానే. అయితే దాని తర్వాత ఏదో లోకల్లోకి వెళ్ళిపోతున్నాను. సో కళ్ళు తెరమన్నారు. కళ్ళు తెరిచిన తర్వాత అందరూ యొక్క అనుభవాలు అడిగారు పట్టి సార్ గారు. సార్ నాకు ఇలా వచ్చింది, ఒక 2 ఏనుగులు వచ్చాయి సార్, తెల్ల ఏనుగులు, అవి కూడా అన్నారు. అయ్యా ఇంద్రలోకానికి వెళ్ళావయ్యా అన్నారు. సో ఇంద్రుడి యొక్క వాహనాలు అవి. సో మంచి అభ్యాసం ఉంది నీకు, కీప్ ఇట్ అప్ అండ్ విల్ మీట్ ఇన్ హైదరాబాద్. ఏం చేస్తున్నావు అడిగాడు. సార్ డిగ్రీ నేను హైదరాబాద్కి వచ్చాను సార్ అంటే, హైదరాబాద్లో క్లాసెస్ చెప్తుంటాను, అక్కడ కలవమన్నాడు. సో నేను డిగ్రీ హైదరాబాద్కి రావడం, ఆ డిగ్రీలో ఉంటూనే సార్ క్లాసెస్ ఎక్కడన్నా సరే కూడా అక్కడ సంస్థ వాళ్ళని కనుక్కోవడం. హైదరాబాద్ డివిజనల్ సెంటర్ ఉండేది మొట్టమొదటిగా. సో అక్కడ వాళ్ళని కలవడం, ఎక్కడికి వెళ్ళడము, పుస్తకాలు చదవడం, పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయడము,
అలా చేస్తూ 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 ఎంతో లోపల ఇన్నర్గా ఎంతో ప్రగతి సాధించుకున్నాను. సో పత్తి సార్ రావడం, పత్తి సార్తో ఉండడము, సార్ వెళ్ళేదాకా అప్పుడు ఏంటంటే సార్ కర్నూలు బస్ ఎక్కేవారు. సో ఎంజీ బస్ స్టాండ్లో సార్ని కర్నూలు బస్ ఎక్కించి మేము రిటర్న్ అయ్యేవాళ్ళం. మళ్ళీ సార్ బస్సు కర్నూలు నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు పికప్ చేసుకొని ఎక్కడ క్లాసులు ఉంటే అక్కడికి సార్తో వెళ్ళడం జరగడం ఉండేది. ఓ, సార్ని కూడా క్లాసెస్కి తిప్పడం జరిగింది ఆ రోజుల్లో. వాహ్, 99 నుంచి. అంటే యువతకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు సార్ అనే దానికి ఇది ఒక ఉదాహరణ. వండర్ఫుల్ ఉపేంద్ర, మీ జర్నీ అద్భుతంగా ఉంది. ఇప్పుడు న్యూ ఎరా యూత్ గురించి మాట్లాడుకుంటే మనం యూత్ని రకరకాలుగా విభజించవచ్చు అంటున్నారు కదా, ఎలా అంటారు మీ ఉద్దేశం ప్రకారంగా, మీ అండర్స్టాండింగ్లో? సో ఇక్కడ ఏంటంటే మనము శైశవ అంటే పుట్టినప్పుడు చిన్న శిశువుగా వస్తాము, దాని తర్వాత బాల్యంగా ఉంటాము. అంటే ఫస్ట్ 7 సంవత్సరాల లోపల శైశవ అయిపోతుంది, శిశువుతనం అయిపోతుంది. 7 నుంచి 14 లోపల బాల్యం అవస్థ అయిపోతుంది. 14 నుంచి 21 లోపల యవన అవస్థ వస్తుంది, అంటే యూత్ అంటాం. సో ఎప్పుడైతే 14 అంటే 10th క్లాస్ అనుకోండి, ఆ 10th నుంచి మనకి 21 అంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఈ యొక్క 7 years పీరియడ్ ఉంటుందో అది చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్. సో ఇక్కడ యవ్వన శక్తి అనేది పుంజుకుంటుంది లోపల, అంటే శక్తి ఉంటుంది ప్రతి ఒక్కరికి, అత్యున్నతమైన మహాశక్తి ఉంటుంది. అది కట్టు తోవలో కొత్త దారిలో ఎవరికి తెలియదు ఎలా పెట్టాలో. సో యూత్ని 4 రకాలుగా వర్గించవచ్చు. అందరికి తెలిసిన విషయాలే, ఒకటి ఫిజికల్, మెంటల్ అండ్ ఇంటెలెక్చువల్, స్పిరిచువల్. ఓకే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో ఇక్కడ ఏంటంటే యూత్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్లో ఉంటారు, అంటే భౌతికపరమైన పనులు చేస్తుంటారు. అంటే ఆటలు ఆడేవాళ్ళు ఆటలు ఆడుతుంటారు, పనులు చేసేవాళ్ళు పనులు చేస్తుంటారు. కొంతమంది చదువుకోకపోయినా సరే కూడా వ్యవసాయం చేయడము, రకరకాలైనటువంటి బయట ఎన్నో ఆదాయం కోసం ఎన్నో పనులు చేస్తుంటారు. సో రెండోది వచ్చేసేసి యూత్ మైండ్ పరంగా, అంటే మెంటల్ పరంగా, అంటే మైండ్తో ఆలోచించి ఎలా ముందుకు వెళ్ళచ్చు, అంటే ఫిజికల్ బాడీని ఉపయోగిస్తూ మైండ్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ. అంటే ఎక్కడి నుంచి వస్తుంది మైండ్ ఇంప్రూవ్మెంట్ అంటే మన తల్లిదండ్రుల నుంచి, దాని తర్వాత చుట్టూ పరిసరాల నుంచి, మన యొక్క సమాజం నుంచి, లేదంటే పని చేసేటప్పుడు కానివ్వండి, అక్కడ రకరకాలుగా చిన్నప్పటి నుంచి మనం గమనిస్తుంటాం కాబట్టి, అంటే తాత అమ్మమ్మలు కానివ్వండి, నాయనమ్మలు కానివ్వండి, మన యొక్క కుటుంబ పరిహారం కానివ్వండి, పక్కన ఉన్న చుట్టుపక్కల ఇంట్లో వారు కానివ్వండి, ఇట్లా పరిహారం నుంచి ఎన్నో రకాల సంఘం నుంచి గ్రహిస్తున్నప్పుడు మైండ్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది, అంటే అభివృద్ధి చెందుతుంటుంది. అప్పుడు ఏమైందంటే ఆలోచన చేయగలుగుతాడు, నేను చేస్తున్న దానికన్నా ఇంకొంచెం మెరుగు చేయొచ్చు అనేది అవగాహన వస్తుంటుంది, అది మైండ్ పరంగా. సో అప్పుడు మైండ్ని ఉపయోగిస్తుంటాడు. అవతల వాళ్ళని ఎలా నేను అట్రాక్ట్ చేయగలగాలి, అవతల వాళ్ళ దగ్గర నుంచి నేను ఎలా పని చేయించుకోవాలి అనేది మైండ్ యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఫిజికల్ బాడీలో ఏంటంటే చెప్పింది చేస్తాడు, ఎవరేం చెప్తే అది చేస్తాడు, కానీ అక్కడ మైండ్ ఎక్కువ ఉపయోగించాడు. సో ఈ రెండో స్టెప్లో ఏమవుతుందంటే అవగాహన పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఏంటంటే స్కూల్ టీచర్లు, తర్వాత స్కూల్ క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ కావచ్చు, అంటే ఒకవేళ చదువులో ఉన్నవాళ్ళు అక్కడ నుంచి ఎంతో అవతల వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. అతను ఏం చేస్తున్నారు, అతని ముఖ కవలికలు ఏంటి, అతని బిహేవియర్ ఏంటి, అనాలిసిస్ చేస్తూ ఉంటాడు. అక్కడ కూడా ఎంతో జ్ఞానం వస్తూ ఉంటుంది. టీచర్ల ద్వారా ఎంతో జ్ఞానం వస్తుంది, సార్ ఎంత చదువుకున్నారు, ఆయన ఎలా చెప్పగలుగుతున్నాడు, ఇవన్నీ కూడా మైండ్ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. అంటే మన ఐస్, మన ఇయర్స్. సో జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలకి మూలము మైండ్. సో మూడోది వచ్చేసి ఇంటలెక్చువల్, అంటే ఇంకొక మెట్టెక్కాడు, మైండ్ నుంచి ఇంకొక మెట్టెక్కాడు, అంటే ఇంకా క్షుణ్ణంగా దీర్ఘంగా లోతుగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అబ్జర్వేషన్ అండి, చదువుకున్నా చదువుకోకపోయినా సరే కూడా ఎవరైతే బాగా గమనించగలుగుతారో, ఎవరైతే అబ్జర్వ్ చేయగలుగుతారో ప్రతి ఒక్క విషయాన్ని, ప్రకృతిలో కానివ్వండి, బయట సమాజాల్లో కానివ్వండి, వ్యక్తుల పరంగా కానివ్వండి, సో స్త్రీలో పురుషుల్లో భేదాలు అక్కడి నుంచి గమనిస్తూ ఉంటారు. సో అక్కడే అట్రాక్షన్ అవుతుంటుంది. సో వాళ్ళు దీర్ఘంగా గమనిస్తూ ఉంటారు మైండ్ పరంగా. ఇంకా గమనించగా ఏంటంటే బుద్ధి వికసిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ బుద్ధి ఏమంటుందంటే ఏం చేయాలి ఏం చేయకూడదు నిర్ణయిస్తుంది. అప్పటిదాకా నిర్ణయించదు, సరి అయింది సరికాంది తెలుసుకుంటారు, సరి అయింది సరికాంది తెలుసుకుంటూ ఉంటాడు, కానీ పరిపక్వత పొందాడు, పూర్తిగా రాదు,
సరైంది ఇది సరైనది కాదని. మనం చిన్నప్పుడు ఏం చేస్తాం, ఏదన్నా చిన్న పిల్లల్ని ఏదన్నా చేస్తే వద్దని మనం అంటాం, కానీ అతనికి తెలియదు చిన్నపిల్లలకి. కానీ ఎదుగుతున్న కొద్ది ఇది చేయకూడదని అర్థమవుతుంది. సరి అయినది సరి కానిది అనేది నిర్ణయం అనేది తీసుకునే యొక్క అవగాహన వస్తుంటుంది అనమాట ఇంటెలెక్చువల్ యూత్కి. సో అప్పుడు ఏం చేస్తారంటే క్షుణ్ణంగా దీర్ఘంగా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చదువుకునే చదువులో కానివ్వండి, బయట ఏదైనా పనిలో కానివ్వండి, వాళ్ళు ఏంటంటే ఇంకా లోతుగా వాళ్ళకి అవగాహన తీసుకుంటూ రీసెర్చ్లోకి వెళ్తుంటారు. ఓకే, ఇది ఎలా జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది, అసలుకి దీనికి ఫౌండేషన్ ఎలా వచ్చింది, మూలం ఏంటి, రూట్ ఏంటి, సో ఇది ఎలా వచ్చింది అనేది రీసెర్చ్ చేసుకుంటూ పోతుంటాడు. సో ఇంటెలెక్చువల్ యూత్ పీపుల్ ఏంటంటే వాళ్ళు అడ్వెంచర్ చేస్తుంటారు, ఇన్నోవేషన్ చేస్తుంటారు, కొత్తవి కనిపెడుతుంటారు. ఆల్రెడీ పాత వాటిని గమనిస్తూ దీనికన్నా ఇంకా మెరుగ్గా ఎలా చేయాలి అన్న ఒక సంకల్ప భావం పెరుగుతుంటుంది. రైట్, నేటి యూత్ అంతే కదా, ఎన్నో కనిపెడుతున్న సంగతి మనం చూస్తున్నాం. రైట్, కొత్త దాన్ని ఇన్నోవేషన్ చేస్తున్నారు, దాన్ని తయారు చేస్తున్నారు బికాజ్ ఆఫ్ ఓన్లీ అబ్జర్వేషన్. తల్లిదండ్రుల నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చదువుకున్నారు, వాళ్ళ నుంచి ఎంత జ్ఞానం వచ్చింది, తాత ముత్తాతలు కానివ్వచ్చు, అమ్మమ్మలు కావచ్చు, నాయనమ్మలు కావచ్చు. మెయిన్ ఫౌండేషన్ అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే తాత అమ్మమ్మ, తాత నాయనమ్మ, తల్లిదండ్రుల నుంచి, తండ్రిదండ్రుల నుంచి. సో వాళ్ళ నుంచి అక్కడ అంటే ఇటు చూడండి, తల్లి సైడ్ ఇద్దరు అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ నాన్న, నాన్న సైడ్ అమ్మ నాన్న. ఎంతమంది అయ్యారు? 6 అయ్యారు. ఇక్కడ 6 నుంచి చిన్నప్పుడే ఫౌండేషన్ పడిపోయింది. ఇతను 7వ వాడు, గుర్తుపెట్టుకోండి. నేను ఒక 7వ వాడిని. అంటే 6 మెంబర్స్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అందుకోసం మనకి డిఎన్ఏ స్ట్రక్చర్ చూడండి 12 అంటారు, 12 డిఎన్ఏ అంటే 6/12 అంటే క్రోమోజోమ్స్ XY. అంటే మనలో ఉన్న డిఎన్ఏ సిస్టమ్ అంతా కూడా వాళ్ళ నుంచి వచ్చింది. సో వాళ్ళ నుంచి లోపల ఆల్రెడీ ఉంది, మనం గమనిస్తుంటాం. అక్కడ పరిజ్ఞానం పెరుగుతూ ఉంటుంది అనమాట, ఇంటెలెక్చువాలిటీ. సో ఆల్రెడీ తల్లిదండ్రులు బాగా చదువుకున్న వాళ్ళైతే ఇతనికి ఈజీగా అయిపోతుంది ఆ సబ్జెక్ట్లో. సో ఇంటెలెక్చువాలిటీ పెరుగుతూ ఉంటుంది అనమాట. పరిశోధన చేస్తుంటాడు, జర్నల్స్ చదువుతూ ఉంటాడు, ఇంకా బుక్స్ చదువుతూ ఉంటాడు. చదివిన తర్వాత ఆ లెక్చరర్స్ని కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ప్రొఫెసర్స్ కానీ కలిసి సార్ ఇంకా డెప్త్గా వెళ్తే ఎలా ఉంటుంది, దీనికి ఒక పరిగహన ఎలా ఏం చేయాలి అనేది ఆయన యొక్క ఆతృతతోటి ఎన్నో ప్రశ్నలు వేస్తుంటారు. అక్కడ ఆ ప్రశ్నలను బట్టి ఇందులో జిజ్ఞాస ఉంది తనకి అని అతను అవతల ఉన్న గురువు గారు చెప్తూ ఉంటారు, ఇలా చేయాలి అలా చేయాలి. సో పాతదాన్ని రీసెర్చ్ చేస్తూ కొత్తది చేస్తున్నారు. ఇప్పుడున్న నేటి యువతరం ఏంటంటే అందరికీ కూడా హ్యాట్సప్ చేయాలి. ఎందుకంటే ఎవరికి ఊహించని యొక్క టెక్నాలజీలో అడుగు పెడుతున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, AI. సో AI అనేది ఇప్పుడు ప్రపంచం రివల్యూషన్ స్టార్ట్ చేసింది వరల్డ్ వైడ్గా. ఒక 1-2 years ముందు AI అనేది లేదండి. బిగ్ డేటా ఉంది, అనలిటిక్స్ ఉంది, దాని తర్వాత డేటా సైన్స్ ఉంది. డేటా సైన్స్ దాని నుంచి వచ్చినది అనలిటిక్స్, అంటే దాన్ని మొత్తం ఎలా చేయాలనేది. అంటే 100 మంది ఉన్న ఒక కంపెనీ లేదంటే 1000 మంది ఉన్న ఒక సమాజంలో ఎలా ఫిల్టర్ చేస్తారు అంటే ఎకానమిక్ వైజ్ కానివ్వండి, వాళ్ళ ఏజ్ని బట్టి, జెండర్ని బట్టి, డెమోగ్రాఫిక్ని బట్టి, అంటే వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ని బట్టి దాన్ని బట్టి అనలిటిక్స్ వస్తుంది. దట్ ఈస్ డేటా సైన్స్. దాని నుంచి అనలిటిక్స్ చేస్తుంది అనమాట. దాని తర్వాత న్యూరో వస్తుంది అనమాట, న్యూరో లింగ్విస్టిక్. అంటే దీన్ని ఎలా ఉపయోగించాలి. సో న్యూరో లింగ్విస్టిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ డేటా సైన్స్లో. కానీ దానికి మించి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఏది టైప్ చేస్తే అది మొత్తం కూడా ఎగ్జిక్యూటివ్ వస్తుంది, అంత ఈజీ అయిపోయింది. సో మనకి 20 years బ్యాక్ మొబైల్ లేదు ఇండియాలో. 20 years నుంచి చిన్నగా మొబైల్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మొబైల్ ఏంటంటే హై ఎండ్ టెక్నాలజీస్. మొబైల్ లేకపోతే ఇగ్నరెంట్. మొబైల్ లేదంటే ఇంకా ఎక్కడో సివిలైజ్డ్ కాదు అనే ఒక నోషన్ వచ్చింది. ఇప్పుడు యూత్ ఏంటంటే ఆ మొబైల్ వల్లనే ఎంతో జ్ఞానం నేర్చుకుంటున్నాడు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ 2 రకాలుగా ఉన్నాయి. ఒక టెక్నాలజీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్లస్ మైనస్ 2 ఉంటాయి. మనం ఎటువైపు వెళ్తున్నా ఎంచుకునే దాని బట్టే మన యొక్క భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. అందుకోసమే యువత భవిత అంటారు. భవిష్యత్తు అంతా కూడా ఇప్పుడు పునాది పడుతుంది. సో ఎప్పుడంటే డిగ్రీ కంప్లీట్ కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేటప్పుడే
వాళ్ళకి భవిష్యత్తు అక్కడే పునాది పడుతుంది. ఎస్ ఉపేంద్ర, మీరు ఈ ఇంత టెక్నాలజీ యుగం గురించి చెప్పారు కదా, మరి ఇంత టెక్నాలజీ యుగంలో అన్నీ తెలిసిన యూత్కి మరి ధ్యానము ఆధ్యాత్మికత ఎంతవరకు ఉపయోగపడుతుంది? సో ఫోర్త్ వచ్చేసి స్పిరిచువాలిటీ. అది అసలు వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఇంటెలిజెన్స్ దగ్గరనే ఆగినాం ఇప్పుడు. అందరం కూడా ఏంటంటే ఫిజికల్, మెంటల్ అంటే మైండ్, అండ్ థర్డ్ వచ్చేసి మనకి 5 ఫింగర్స్లో ఫస్ట్ ఫిజికల్ బాడీ, తర్వాత మైండ్ బాడీ, థర్డ్ వచ్చి ఇంటలెక్చువల్ బాడీ. అందుకోసం చూడండి ఫోర్త్ వచ్చి స్పిరిచువల్ బాడీ. ఇప్పుడు ఇంత టెక్నాలజీ అంతా ఇంటెలెక్చువల్ గా అక్కడికే వచ్చి ఆగింది, అక్కడికే వచ్చి ఆగిపోతున్నారు. అంత శాస్త్రవేత్తలు అనుకోవచ్చు, శాస్త్రజ్ఞులు అనొచ్చు, వైజ్ఞానిక పరంగా అందులో అభివృద్ధి చెందిన వాళ్ళు ఒక్కొక్కరు ఉన్నారు. రైట్, నోబెల్ ప్రైజ్ తీసుకునే వాళ్ళ దాకా చెప్పండి. రైట్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎస్ ఉపేంద్ర, ఇంటెలెక్చువల్ గా ఇన్నోవేషన్స్ వరకు వచ్చాం, కొంతవరకు ఏది సరైంది సరికాందని అర్థం చేసుకునే వరకు వచ్చాం, అంతే. తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్? సో మనకి ఫస్ట్ ఫిజికల్ బాడీ, తర్వాత మైండ్ బాడీ, తర్వాత థర్డ్ వచ్చేసి ఇంటెలెక్చువల్ బాడీ, ఫోర్త్ వచ్చి స్పిరిచువల్ బాడీ. సో ఫిఫ్త్ తర్వాత లాస్ట్ చెప్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంటెలెక్చువాలిటీ అందరం కూడా ఎవరైతే ఇప్పుడు సైంటిస్టులు కానివ్వండి, ఏదన్నా ఎనీ టెక్నాలజీ కానివ్వండి, ఎన్నో ఇన్నోవేషన్స్ కానివ్వండి, సో దాని నుంచి బయటపడలేకపోతున్నారు. ఇప్పుడు మనకున్న మొబైల్స్ కానివ్వండి, కంప్యూటర్స్ కానివ్వండి, మనకున్న శాటిలైట్ సిస్టమ్స్ కానివ్వండి, మనకు అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు A to Z టెక్నాలజీ వచ్చేసింది మన చేతిలో. అటు చేతిలో వైకుంఠం లాగా సాఫ్ట్వేర్ ఏంటి, మనకున్న యాప్స్ అన్నీ కూడా చెప్పేస్తున్నాయి. ఇప్పుడు అంత సింప్లిసిటీ అయిపోయింది, వెతుక్కోని అవసరం లేదు. ఒకప్పుడు లైబ్రరీకి వెళ్ళి చదువుకునే వాళ్ళు, ఇప్పుడు ఏంటంటే మనకి మొత్తం కూడా టెక్నాలజీ వచ్చేసింది. మొబైల్లో కావచ్చు, లేదంటే సిస్టంలో కావచ్చు. ఇప్పుడు ఏంటంటే మ్యాక్ ఏమంటారు ల్యాప్టాప్స్ కూడా వచ్చేసాయి. అంత హై ఎండ్ టెక్నాలజీ, లేదా శాటిలైట్స్. ఇప్పుడు శాటిలైట్లో మన ఇండియా కానివ్వండి, వేరే కంట్రీస్ కానివ్వండి, హైయెస్ట్ శాటిలైట్ సిస్టంలో వాళ్ళు రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఎన్నో ఇప్పటి నుంచి కాదు 100 years నుంచి ఉన్నాయి. కానీ అందరూ అక్కడి వరకే బ్రేక్ అయిపోతున్నారు. అయిపోయింది అంత అద్భుతం అనుకుని ఆగిపోయాం. అందరూ ఏంటంటే అబ్బాయిని సాధించేశాను, లేదంటే అందులో నేను ఉన్నాను, ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను, నాకు మించింది ఏమీ లేదని ఈ ఎరాలో ఉన్నాం మనం, ఈ యొక్క యుగంలో ఉన్నాను, ఈ ఎరాలో ఉన్నాను, టెక్నాలజీ ఎరాలో ఉన్నాను అని అనుకుంటున్నారు. కానీ అక్కడ ఏమవుతుందంటే అక్కడ నుంచి మనిషికి దుఃఖం ఏర్పడుతుంది. రొటీన్ని బ్రేక్ చేయలేక అందులో ఇన్వాల్వ్ అయిపోయి, అలవాటు అయిపోయి, అదొక మాయలాగా మత్తులాగా అయిపోయి దాని నుంచి బయటపడలేకపోతున్నాడు, బాన్స్ అయిపోతున్నాడు. అది వాట్ ఎవర్ మేము ఎనీ టెక్నాలజీ, ఇప్పుడు మీరు ఏ ప్రొఫెషన్ తీసుకోండి. సో అసలుకి వాట్ ఈజ్ వాట్, మనం ఇక్కడ ఎందుకు వచ్చాము, అసలుకి మనం ఒక టెక్నాలజీని తెలుసుకోవడానికి వచ్చామా, లేదంటే ఒక డబ్బులు సంపాదించడానికి వచ్చామా, బిల్లుని కట్టడానికి వచ్చామా అనేది ఎవరికి అక్కడి వరకు అవగాహన ఉంది. కానీ అసలు ఈ అన్నిటికీ మూలం ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఆలోచిస్తున్నాం, నాకు ఇది కావాలని అనిపిస్తుంది, అది ఆ సైంటిస్ట్కి ఎలా వచ్చింది? థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇతందా థాట్, లేదంటే వేరేదా, ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా కూడా స్పిరిచువాలిటీ. ద ఫోర్త్ ఈజ్ ద స్పిరిచువాలిటీ. ఓకే. సో స్పిరిచువాలిటీ అర్థం చేసుకోవాలంటే మనం ఒక టెక్నాలజీని అర్థం చేసుకోవడానికి 21 సంవత్సరాలు ఎలా పడుతుందో, అంటే 14 నుంచి మనం ఇందాక అనుకున్నాం 21 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోవడం, దాని తర్వాత ఒకవేళ వాళ్ళు పిహెచ్డీ చేయాలనుకుంటే ఒక 3 years లేదా 4 years 5 years పడుతుంది, 6 years అనుకోండి. అంటే 21 + 6 years పిహెచ్డీ, లేదనుకో 21 years తర్వాత వాళ్ళు జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు, లేదంటే కొంచెం రీసెర్చ్ చేసే వాళ్ళు అయినా సరే కూడా 24 years నుంచి అసలైనది వాళ్ళకి అవగాహన వస్తుంది. సో యాక్చువల్గా ఏంటంటే అందులోనే వెళ్ళిపోతున్నాం. సో ఈ ఫోర్త్ ఏంటంటే స్పిరిచువాలిటీ అనేది ఈ 24 years పడుతున్నప్పుడు, ఈ టెక్నాలజీ కానివ్వండి, చదువులో కానివ్వండి, 24 years పడుతున్నప్పుడు ఒక స్పిరిచువాలిటీ తెలుసుకోవాలంటే ఒక జన్మ పడుతుంది. 24 years కాదు, కొంతమంది 40 సంవత్సరాలని కూడా ఇంకా స్పిరిచువాలిటీ అంటే స్పిరిట్, అక్కడ ఆత్మ అంటే సెల్ఫ్, స్వీయం. మనకి చిన్నప్పుడు చెప్తున్నారు మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉండండి, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోండి. కాన్ఫిడెన్స్ దగ్గర మాత్రం వాడుతున్నాం సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఈ సెల్ఫ్ వాడుతున్నారు. కానీ సెల్ఫ్ పక్కన పెట్టి ఈ పక్కన వాటిని పట్టుకుంటున్నారు. రెస్పెక్ట్, లవ్, కాన్ఫిడెన్స్. సో
ఆ సెల్ఫ్ గురించి ఎవరైతే ఇప్పుడు మనకి మైండ్ పరంగా ఎవరైతే కొంత శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళు కాన్ఫిడెన్స్ ఎలా అనేది చెప్పరు, ఎలా పెంచుకోవాలని చెప్పరు. కాన్ఫిడెంట్గా ఉండండి చెప్తారు. రెస్పెక్ట్ చేయండి అంటారు. అసలు లోపల బీజాలు ఎలా అంటే లోపల ఉన్న రూట్స్ని కదిలిస్తే కానీ సెల్ఫ్ అనేది తెలియదు. సో ఎవరైతే ఇప్పుడు మైండ్ పరంగా ఇప్పుడు ఎవరైతే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఉన్నారో, అంటే మెంటల్ సంబంధించిన శాస్త్రవేత్తలు ఉన్నారు, అంటే మైండ్ రీడ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కొంతమంది, తర్వాత సైకాలజిస్ట్ ఉంటారు, కొంతమంది పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ చెప్తుంటారు, మైండ్ పరంగా చెప్తుంటారు. మీరందరూ సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండండి. యూత్ అందరూ చెప్పేది ఏంటంటే మీరందరూ సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండమంటారు, కాన్ఫిడెంట్గా ఉంటామంటారు, కానీ సెల్ఫ్ గురించి చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేయలేదు. సో నేను అందరూ NLP మాస్టర్స్ దగ్గర ఇవ్వండి, సైకాలజిస్ట్ కానివ్వండి, పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్, పర్సనల్ డెవలప్మెంట్ గురూస్ వాళ్ళ దగ్గర అందరినీ ట్రైన్ అప్ అయి ఉన్నాను. సో నేను NLP అన్ని రకాలుగా అవగాహన ఉంది నాకు. అదే కాకుండా ఫేస్ రీడింగ్ కానివ్వండి, ఫార్మిస్ట్రీ కానివ్వండి, న్యూమరాలజీ కానివ్వండి, అంటే వాట్ ఈజ్ వాట్ అనేది నేను తెలుసుకోవడానికి చిన్నప్పటి నుంచి నాకు, ఎందుకంటే 14 yearsలోనే బీజం పడింది కాబట్టి స్పిరిచువాలిటీ, ధ్యానం అనేది. సో మిగతానే నాకు ఈజీగా అండర్స్టాండింగ్ అయిపోయేది. అసలుకి దీనన్నిటికీ సృష్టి అనేది అప్పుడు అర్థమైంది. సృష్టికి అది అన్నిటికీ ఉన్న టెక్నాలజీ కానివ్వండి, మనిషి కానివ్వండి, లోపల ఉన్న ఆత్మ కానివ్వండి, దీని అన్నిటికీ మూలం ఏంటంటే సృష్టి అని అర్థమైంది. అంటే కాస్మోస్ అంటే విశ్వం. యూనివర్స్ ఈస్ ద బేస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. కానీ మనం అందరూ అనుకుంటాం అంటే నా యొక్క ఇంటెలెక్చువాలిటీ నేను కనిపెట్టింది అనుకుంటున్నాం. సో దీని బియాండ్ ఏంటంటే ద యూనివర్స్, ద కాస్మోస్. సో మనకున్న ప్లానెట్ కానివ్వండి, దానికి సబ్ ప్లానెట్, ఇప్పుడు ఉన్న భూమి, దానికి ఉపగ్రహం చంద్రుడు, మిగతా గ్రహాలు ఉన్నాయి ప్లానెట్స్, వాటికి మళ్ళీ సబ్ ప్లానెట్స్ ఉంటాయి. మళ్ళీ ఈ ప్లానెట్స్ని సబ్ ప్లానెట్స్ రన్ చేసేది ఎవరు? సన్. అంటే ఈజ్ లైక్ ఒక స్టార్. మళ్ళీ ఈ స్టారు, ఈ ప్లానెట్స్, సబ్ ప్లానెట్స్, మళ్ళీ ఇంకొక స్టార్స్ ఉన్నాయి మనకి 27 నక్షత్రాలు అంటారు, అశ్విని భరణి అని. 20 నక్షత్రాలు, ఒక నక్షత్రము, మళ్ళీ గ్రహము, మళ్ళీ వేరే గ్రహాలు, వాటి ఉపగ్రహాలు అన్నీ కలిపి ఒక మండలం అంటాం, ఒక సౌరమండలం. ఒక సౌరమండలం లేదు మనకి సృష్టిలో, విశ్వంలో ఈ ఒక కోటాను సౌరమండలాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇంటెలెక్చువల్గా ఇంత ఎదిగిన తర్వాత మళ్ళీ ఈ సైన్స్ అంతా ఎందుకు ఉపయోగపడుతుంది యువతకి? దాన్ని తెలుసుకోవడం ఎట్లా? ఇప్పుడు మీరు చెప్పారు కదా, అవునండి, ఈ ప్లానెటరీ సిస్టమ్ అంతా చెప్పారు, ఇటువైపు ఇంటెలెక్చువల్గా ఇంత సాయనించాము. ఇప్పుడు మరి ఇది తెలుసుకోవడం వల్ల వాళ్ళు ఎలా ఎదుగుతారు, వాళ్ళకి కావాల్సింది ఎలా క్రియేట్ చేసుకోగలుగుతారు? ఓకే, తప్పకుండా. సో మనకి అక్కడ సెల్ఫ్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం, ఇప్పుడు సెల్ఫ్లోకి వస్తున్నాం. ఫోర్త్ ఇస్ ద స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే సెల్ఫ్ తనను తాను తెలుసుకోవడము. తన లోపల ఒక వ్యక్తి ఉన్నాడు. అందరం అనుకుంటాం ఏదో శక్తి నడిపిస్తుంది అనుకుంటారు. నేను పెద్ద పెద్ద మహానుభావులు, ఇంటెలెక్చువల్ పీపుల్ని, పెద్ద పెద్ద సైంటిస్ట్ని కలిసినప్పుడు ఏమంటారంటే సమ్ ఎనర్జీ ఇస్ దేర్, ఒక శక్తి ఉంది, అది అందరినీ మనల్ని నడిపిస్తుంది అనుకుంటారు. కానీ లోపల ఆ శక్తి ఉందని వాళ్ళకి తెలియట్లేదు. పైన కాదు, లోపలనే ఉంది, పైనుంచి కాదు ఏది నడిపేట్లా. సో లోపల నుంచి ఆ పైన దానికి కనెక్ట్ అవుతుంది. ఈ సెల్ఫ్ సుప్రీం సెల్ఫ్తో కనెక్ట్ అవుతుంది. ఆ సుప్రీం సెల్ఫ్ ఈ సెల్ఫ్కి చెప్పి, ఆ సెల్ఫ్ ఇంటెలెక్చువల్కి చెప్పి, ఇంటెలెక్చువల్కి మైండ్ చెప్పి ఈ బాడీని మూవ్మెంట్ చేస్తుంది. వావ్, ఇది అసలు సిస్టమ్, అసలు సిసలైన స్పిరిచువల్ టెక్నాలజీ ఇది అసలైన ఆధ్యాత్మిక శాస్త్రం, స్పిరిచువల్ సైన్స్. సో నేను చిన్నప్పటి నుంచి ఇందులో ఉండడం వల్ల, అంటే ఒక ప్రాపంచికంలో నేను ఉన్నాను. గ్రాడ్యుయేషన్ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత కొన్ని సంస్థలకు వర్క్ చేశాను, స్టార్టప్ కంపెనీ పెట్టాను. శాటిలైట్లో కూడా నేను ఎందుకు ఉండకూడదు అని ఇస్రో వాళ్ళతో కనెక్ట్ కావడం, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళతోటి. డెహ్రాడూన్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఉంటుంది, IIRS. ఇప్పుడు మనకి ఏదైతే ఉందో ప్రతి ఒక్క టెక్నాలజీకి శాటిలైట్ నుంచి ఏదైతే కమ్యూనికేషన్ ఉందో, మొబైల్ కానివ్వండి ఏదైనా, దాన్ని రిమోట్ సెన్సింగ్ అంటారు. సో రిమోట్ సెన్సింగ్లో డెహ్రాడూన్లో ఉంటుంది, సో మెయిన్ సెంటర్. సో నేను అలా అన్ని కంపెనీలో వర్క్ చేసిన తర్వాత వై డోంట్ ఐ కనెక్ట్ టు ద శాటిలైట్స్ అని ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను ఇక్కడ హైదరాబాద్లో. దానికి వెళ్ళి అక్కడ ఎలా నేను జాయిన్ అవుతాను అని తెలుసుకొని, దానికి ఫ్రీయే మనకి. సో అందులో జాయిన్ అయిన తర్వాత అప్పుడు నేను కంపెనీ పెట్టాను, స్టార్టప్ కంపెనీ. ఓకే. సో దాని మీద నాకు చిన్న అవగాహన కూడా లేదు. సో శాటిలైట్స్ గురించి అవగాహన లేదు,
జియో స్పేషియల్ టెక్నాలజీస్ అంటారు. వీటిని ఏమంటారు జియో స్పేషియల్. జియో అంటే గ్రౌండ్ ఆన్ ఎర్త్, స్పేస్ అంటే మనకి ఆకాశం, స్పేషియల్ జియో స్పేషియల్ టెక్నాలజీస్ అంటారు వీటిని. శాటిలైట్స్ అక్కడ ఉంటాయి, మనకి ఇక్కడ రిమోట్ సెన్సింగ్ ఉంటుంది. అక్కడ నుంచి కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా మనకి మొబైల్లో కానివ్వండి, కంప్యూటర్లో కానివ్వండి, వైఫై కానివ్వండి, ఇంటర్నెట్ కనెక్షన్ అంతా కూడా శాటిలైట్ చేస్తుంది. అసలు ఈ శాటిలైట్ కనిపెట్టింది ఎవరు, శాటిలైట్ అక్కడికి ఎలా పంపించారు, ఆ నుంచి ఈ టవర్స్కి ఎలా వస్తుంది, టవర్స్ నుంచి ఇలా అంతా కూడా అన్ని నేర్పుతారు అక్కడ. ఓకే. సో ఒక స్పిరిచువాలిటీ అంటే స్పిరిట్ మన సోల్కి మన సెల్ఫ్కి కనెక్ట్ అయితే ఏదైనా సులువుగా నేర్చుకోగలుగుతారు అనేది మీ లైఫ్ హిస్టరీ, లైఫ్ స్టోరీ ద్వారా తెలుసుకుంటున్నాం. అంతే కదా. ఒక విద్యార్థికి ఏదైనా నేర్చుకోవాలన్న తపన ఉంటుంది. మనం ఎప్పుడైతే స్పిరిచువాలిటీకి కనెక్ట్ అవుతామో, అంటే మనకు మనం కనెక్ట్ అవుతామో, ఇవన్నీ అర్థమవుతాయి, ఈజీగా అర్థమవుతుంది. ఏంటంటే ఇది హై ఎండ్ టెక్నాలజీస్ కానివ్వండి, హై ఎండ్ సబ్జెక్ట్ కానివ్వండి, నార్మల్ చదివినా కూడా అర్థం కాదు, చెప్పినా కూడా అర్థం కాదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎవరైతే తనను తాను అంతరంగా ఎవరైతే వెళ్తారో దీర్ఘంగా, అంటే ఎవరు తనను తాను కూర్చోవాలి ఫస్ట్. అందరూ ఏం చేస్తున్నారంటే ప్రపంచం అంతా పరిగెత్తేస్తుంది. లేవంగానే ఏం చేస్తుందంటే రన్నింగ్ అను, వాకింగ్ అను, రన్నింగ్ అను, జాగింగ్ అను, దాని తర్వాత వాళ్ళ యొక్క ఫిజికల్ యాక్టివిటీస్ కానివ్వండి, లేదా ఫుడ్ గురించి కానివ్వండి, లేదంటే వాళ్ళ యొక్క బిజినెస్ కానివ్వండి, కెరీర్కి సంబంధించింది ఏంటంటే లేవంగానే పరిగెత్తేస్తున్నారు. ఏదో ఒక రాగా పరుగుస్తున్నారు, మళ్ళీ వచ్చి పరిగెత్తుకుంటా ఇంట్లో వస్తున్నారు, వచ్చి అలసిపోయి పడుకుంటున్నారు. రైట్. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు యువత ఏం తెలుసుకోవాలన్నట్టు దీని నుండి? సో ప్రతి ఒక్కరు ఏంటంటే అసలు యాక్చువల్గా అంటే ఈ సెల్ఫ్ అనేది ఏంటి, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, హూ యామ్ ఐ, నేను ఎవరిని, అసలు ఏం చేస్తున్నాను ఇక్కడ. ఇందాక అనుకున్నాము టెక్నాలజీస్ కనుక్కోవడానికి వచ్చాము, టెక్నాలజీ వాడడానికి వచ్చామా, బిల్డింగ్ కట్టడానికి వచ్చామా, బిల్డింగ్లో ఉండి బతకడానికి వచ్చామా, అసలు ఎందుకు వచ్చాను ఈ భూమండలం మీదకి అనేది క్వశ్చన్ వేసుకోవాలి ఫస్ట్ ప్రతి ఒక్క యూత్. ఓకే. అప్పుడు లోపల రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. సెల్ఫ్ రియలైజేషన్ అంటారు ఇక్కడ. ఓకే. సో ఎన్లైటన్మెంట్కి రియలైజేషన్కి చాలా గ్యాప్ ఉంటుంది. సో అందుకోసమే 4th ఈజ్ సెల్ఫ్ రియలైజేషన్, ఓకే. 5th ఈజ్ ఎన్లైటన్మెంట్. ఓకే. దట్ ఈస్ కాల్డ్ సుప్రీం పవర్ అని చెప్పచ్చు. అందుకోసం మీరు చూడండి, తంబు పైకి చూపిస్తుంది, యూనివర్స్, ప్యాషన్స్. మన తమ్ము అంటారు, థమ్స్ అప్ అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే గెలుపుకి చిహ్నం, విజ్డమ్కి చిహ్నం. కానీ విజ్డమ్ యాడ్ నుంచి వస్తుంది, ద యూనివర్స్. సో దిస్ తంబు ఇండికేట్స్ టు ద యూనివర్స్, కాస్మోస్, సో గెలాక్సీ, కన్స్టలేషన్స్, వాట్ ఎవర్ మే బి, మీకు ఏదైనా సరే సృష్టిలో ఉందంతా కూడా దీనికి సిగ్నిఫికెన్స్ తంబు అనేది. సో అందుకోసమే ఈ సెల్ఫ్ రియలైజేషన్ నుంచి ఎన్లైట్మెంట్కి దారి రావాలి. హూ యామ్ ఐ అనేది క్వశ్చన్ వేసుకోవాలి ప్రతి యువత కూడా. అంటే మామూలుగా హూ యామ్ ఐ అని అడగాల, దానికోసం ఏమైనా సాధనలు చేయాలా? ఇప్పుడు మనం ఫస్ట్ మనకి ఎందుకు వచ్చాము, ఎలా జరుగుతుంది ఇదంతా, ఆలోచన ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఇలా వాడాలి. దీనికి మనం లోపలికి వెళ్ళాలి. రైట్. సో మనకి ఎలా అయితే ఇప్పుడు ఒక మొబైల్లో అన్ని A to Z ఉన్నాయి, అందులో జస్ట్ శాటిలైట్ కనెక్ట్ అయ్యి చూసుకుంటున్నాం అంతే. మన లోపల కూడా అదే ఉంది సిస్టమ్. వీ హ్యావ్ టు కనెక్ట్ టు ద శాటిలైట్, అంటే యూనివర్స్తో కనెక్ట్ కావాలి. అది యూనివర్స్తో కనెక్ట్ కావాలంటే మనం ఫస్ట్ వీ హ్యావ్ టు సెటిల్ ఫస్ట్, రిలాక్స్. ఎంత టెక్నాలజీ ఉన్నా శాటిలైట్తో కనెక్ట్ కాకపోతే అది యూజ్ కాదు. మనం కూడా ఎంత అద్భుతంగా ఎదిగినా మన హయ్యర్ సెల్ఫ్తో కనెక్ట్ అయ్యి మన ఇన్నర్ సెల్ఫ్ని తెలుసుకోకపోతే ఇన్కంప్లీట్ మళ్ళీ రావాలి భూమికి. సో అందుకోసమే జన్మ వస్తూనే ఉంటారు, తెలుసుకోవడానికి ఏం తెలుసుకోవడానికి, సెల్ఫ్ని తెలుసుకోవడానికి జన్మలు వస్తూనే ఉంటాయి. అంటే ఫస్ట్ ఫిజికల్ బాడీగా పుడతాము, తర్వాత ఇంటలెక్చువల్ మైండ్ బాడీగా వస్తాము, కొన్ని జన్మలు, తర్వాత ఇంటలెక్చువల్గా పుడతాము, దాని తర్వాత వాటి మీద వైరాగ్యం వచ్చేస్తుంది. చూసి చదివి. అందుకో సైంటిస్ట్ చూడండి, ఒక డెప్త్గా వెళ్తారు, వాళ్ళు మర్చిపోతారు, వాళ్ళు మర్చిపోయి ఏం చేస్తున్నారో తెలియకుండా ఉంటారు. కానీ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ సైంటిస్టు పరిశోధించి ఇచ్చేసి అతను తెలియకుండా అయిపోతుంటుంది. సో నెక్స్ట్ ఆలోచిస్తుంటాడు, నేను ఎవరిని ఎందుకు ఇదంతా చేస్తున్నాను అని లోపలికి వెళ్తుంటాడు. అన్నీ అంటే బాడీ మైండ్ ఇంటెలెక్ట్ దాటిన తర్వాత నేనెవరిని అన్నది వస్తుంది. యూత్ ఇప్పుడు ఫస్టే నేనెవరు అనే ప్రశ్న వేసుకుంటే గనక ఇవన్నీ దాడతాడు ముందే, ఇవన్నీ ఈజీగా వచ్చేస్తుంటాయి, మనకి పడవ అసలు. అందుకోసం నా యొక్క ఎగ్జాంపుల్ నాది. నేను చిన్నప్పటి నుంచి స్పిరిచువాలిటీలో ధ్యానం నేర్చుకుంటున్నా కాబట్టి నేను జియో స్పేషియల్ టెక్నాలజీస్ కూడా దాకా వెళ్ళగలిగాను, హై ఎండ్ సబ్జెక్ట్ వెళ్ళగలిగాను.
స్పిరిచువాలిటీ కూడా హై అండ్ అడ్వాన్స్డ్ స్పిరిచువల్ సైన్స్ ఉంటుంది, ఆధ్యాత్మిక విజ్ఞానం అంటారు. రైట్. సో అది కూడా నేను లోతుకు వెళ్ళగలిగాను. సో అది ఎలా వెళ్ళగలిగానంటే ప్రతిసారి మాకు రోల్ మోడల్. ఆయన వారు కొన్ని వందల వేల అదే 1,00,000 వరకు పుస్తకాలు చదివారు. ఆయనకి రోల్ మోడల్ ఎవరు? ఓషో రజనీష్ గారు. ఓషో రజనీష్ గారు ప్రొఫెసర్గా ఉంటూ ఒక ఫిలాసఫీ ప్రొఫెసర్గా ఉంటూ 11 years 11 సంవత్సరాలలో 1,00,000 పుస్తకాలు చదివాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? స్వామి వివేకానంద కూడా ఆల్సో. ఎంత ప్యాషన్ ఉంటే ఆ బుక్స్ అవుతాం, ఎంత ప్యాషన్ ఉంటే బాబస్. సో నాకు వాళ్ళు రోల్ మోడల్ స్వామి వివేకానంద. నేను రామకృష్ణ మఠంలో నేను ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకున్నాను. చూడండి, ఇవే కాకుండా నేను ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకున్నాను. జర్మనీ, ఫ్రెంచ్, సాంస్క్రిట్. వావ్. ఇవన్నీ కూడా అంటే ఎలా వస్తుంది అవగాహన, ఎలా తెలుసుకోవడం, జిజ్ఞాస ఎలా వస్తుందంటే ఐ గాన్ ఇన్ టు ద ఇన్నర్ సెల్ఫ్. లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళినప్పుడే బయట ఏదైనా ఈజీగా సాధించగలుగుతాం. లోపలికి వెళ్ళకుండా బయట పరిగెట్టినంత కాలం మనల్ని పరిగెట్టిస్తూనే ఉంటుంది. పరిగెత్తిస్తుంటే అర్థం కాదు, అవగాహన ఉండదు. అంతే కదా. ఇప్పుడు జాబ్ కావాలని పరిగెడుతూ ఉంటాం. మనం ఎంత పరిగెడతామో అది అంత జరుగుతూ ఉంటుంది, నేడుతూ ఉంటుంది. లోపలికి వెళితే అది మన దగ్గరే ఉంటుంది. అదే దాంట్లో స్థిత ప్రజ్ఞత అంటారు. వావ్. స్థితము అంటే స్థిరంగా ఉండడం. అందుకోసం మైండ్ రిలాక్స్. ఫస్ట్ వీ హ్యావ్ టు సెటిల్ ఫస్ట్. సో ఫస్ట్ యువత అని విద్యార్థులు ముందు సెటిల్ అవ్వాలి, రిలాక్స్ అవ్వాలి. ఎక్కడున్నారో అక్కడ, జాయిన్ అయ్యారు, ఫస్ట్ రిలాక్స్, ఇంకా పరిగెట్టకు, అక్కడ బిగిన్ చేయమంటారు. అక్కడి నుంచి బిగిన్ చేయాలి. ఫస్ట్ మీరు ఎప్పుడైతే లేస్తారో ఒక 10 నిమిషాలు రిలాక్స్, ఫస్ట్ కూర్చోండి, అలా పరిగెత్తకూడదు, కూర్చోండి ఫస్ట్. అందుకోసం మేము ఐన్స్టీన్ కానివ్వండి, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కానివ్వండి, మనకున్న ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ ఉందో శాస్త్రం అంటారు. ఈ శాస్త్రం వెనకాల ఎవరు ఉన్నారంటే పూర్వీకులు ఉన్న ఋషులు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళకి వస్తున్నాం, మనం ఋషుల్లోకి వస్తున్నాం. ఇంటలెక్చువల్స్ అయిపోయింది అంటే ప్రాపంచికమైన ఇంటలెక్చువల్సే. దీని వెనుక బిహాండ్ సైన్స్ ఉంది. మనం అనుకున్నాం యూనివర్స్ నుంచి వస్తుంది. ఆ యూనివర్స్ నుంచి మనకి లిఖితపూర్వకంగా తాళపత్రాల గ్రంథాల మీద రాసిన ఎవరంటే మహానుభావులు, ఋషులు. రైట్. ఆనాటి ఋషులు, మహర్షులు రాసి పెట్టారు. ఎలా సాధ్యమైంది? వాళ్ళకి కూర్చున్నారు కాబట్టి. ఎస్. వాళ్ళు ప్రాతకాలం చెప్పండి. ఈరోజు నిజమే మీరు అన్నట్టు, ఈరోజు మనం ఎలక్ట్రిసిటీ అని వాడేది ఎప్పుడో మహర్షులు చెప్పారని విన్నాం. ఇదంతా కూడా జీరో థియరీ ద్వారానే కదా కనిపెట్టబడింది. ఆ జీరో థియరీ ఇచ్చింది ఎవరు? ఆర్యభట్టులు. మనకి ఖగోళ శాస్త్రం నుంచి ఖనిజ శాస్త్రం వరకు, ఖగోళ శాస్త్రం నుండి ఖనిజ శాస్త్రం వరకు అందించిందంతా కూడా మహర్షులు. మీకు వైద్య శాస్త్రం కానివ్వండి, వృక్షశాస్త్రం కానివ్వండి, ఆయుర్వేదం కానివ్వండి, ఇప్పుడున్న మీకు ఏదైతే పొటాషియం, ఇవన్నీ ఒక అలోపతి కానివ్వండి, ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటాం, వీటన్నిటి కూడా ఆ మినరల్ కింగ్డమ్, మినరల్స్ తోటి దాన్ని రసవాదం అంటారు. రసవాదం. సో అందులో ఏంటంటే మెర్క్యూరీ, పాదరసం, అసలు మొట్టమొదటికి పాదరసం, తర్వాత గంధకం, దాని తర్వాత ఎన్నో రకాల మినరల్స్ని కాంపౌండ్స్ తోటి రాతోటి వాళ్ళు ఎన్నో రకాల రీసెర్చ్ చేశారు. అది ఏది దేంతో మిక్స్ చేస్తే దేనికి యూజ్ అవుతుంది. వాళ్ళు ఇప్పుడు కాదండి, కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే రసవాదం అనేది మనకి ఆల్రెడీ రచించబడింది. రైట్. సో మనకి నలంద యూనివర్సిటీ ఉండేది కొన్ని వందల సంవత్సరాలు. నలంద, తక్షశిల యూనివర్సిటీ ఉండేది. అవి ధ్వంసం చేయబడ్డాయి. ఆచార్య నాగార్జున వారు రసవాదం కనిపెట్టారు. రైట్. అందుకోసం ఆచార్యుడు అన్నారు. ఆచార్యం అంటే ఆచరించేవాడిని ఆచార్యుడు అంటారు. ఏం ఆచరించాడు అంటే లోపలికి ఏదైతే వచ్చిందో, విశ్వం నుంచి ఆయనకి ఏదైతే అందిందో దాన్ని లిఖితపూర్వకంగా రాసి దాన్ని వాళ్ళు ఆచరించి ఎన్నో రకాల ప్రయోగాలు చేసి ప్రపంచాన్ని అందించగలిగారు. ఇప్పుడు మీరు ఏదైతే నానో చిప్ కానివ్వండి, మైక్రో చిప్ కానివ్వండి, దాంట్లో ఉన్న అన్నీ కూడా అవన్నీ కూడా సైన్స్ అంతా కూడా ఆల్రెడీ ఇప్పుడు ఇవ్వబడింది. ఎగ్జాక్ట్లీ. అల్టిమేట్ ఇది ట్రూ. సో ప్రతి యువతకి వాళ్లకు ఉపయోగపడే ఆ టెక్నాలజీనే ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి ఎక్కడి నుంచి ఏమొస్తుందో అర్థమవుతుంది, మూలం తెలుసుకోవాలి. రైట్. చివరగా మీరు మన యువతకి ఇచ్చే సందేశం ఏంటి? సో నేను చిన్నప్పటి నుంచి కూడా ధ్యానం చేస్తూ, గురువులను కలుస్తూ, పత్రిసార్ లాంటి వాళ్ళని, పెద్ద పెద్ద మహానుభావులు, నాకు తెలిసి ఇప్పుడున్న భూమండలంలో ఇంత ధ్యానం గురించి ప్రపంచం చేసిన ఏకైక వ్యక్తి, ప్రపంచంలో తిరుగుతూ ప్రతి గ్రామంలో
ప్రతి గ్రామాల్లో, మండలాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, రాష్ట్రాల్లో, మరి దేశాల్లో కూడా ధ్యానాన్ని ఇంత సింపుల్గా కళ్ళు మూసుకొని శ్వాసను గమనించడము, ఇందాక నుంచి మనం ఫస్ట్ నుంచి గమనించడం కళ్ళ ద్వారా గమనిస్తున్నాం, కానీ శ్వాసను గమనించాలి కళ్ళు మూసుకొని. ఇక్కడ అందరం ఏం చేస్తున్నాం అంటే కళ్ళుని ఓపెన్ చేసి చూస్తున్నాం ప్రపంచాన్ని, కళ్ళు మూసి గమనించాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మికతలో, స్పిరిచువాలిటీలో ఏంటంటే కళ్ళు మూసుకొని గమనిస్తుంటుంటే, సో మనకి లోపల ఉన్న అంటే బ్యాక్లో ఉంటుంది అంటే మెమొరీ కార్డ్ అంటారు, దాని చిత్తము అంటాం. ఆ మెమొరీ కార్డ్ ఏంటంటే ప్రతి లైఫ్ అంటే మనకి జీవితం అంటే మన ఒక జన్మ అనుకోవచ్చు, ఇప్పుడున్న జన్మే కాకుండా గత జన్మలు కూడా ఉన్నాయి, అన్నీ కూడా అందులో రికార్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకి చిన్న సిమ్ కార్డులో చూడండి, సిమ్ కార్డ్ కాదు మెమరీ కార్డులో చూడండి 1 TB ఆఫ్ మనకి లోడ్ చేసుకోవచ్చు, సాంగ్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, డేటా కానివ్వండి. అంత చిన్న నానో అంత మైక్రోచిప్లోనే అంత రికార్డ్ అవుతుంటే లోపల కూడా చిత్తం అనేది అసలు గ్లాన్స్ లోపల ఇంత చిన్న మెమరీ కార్డులో గత జన్మలన్నీ కూడా ఫార్వర్డ్, గత జన్మలే కాదు విశ్వానికి సంబంధించిన రహస్యాలు కూడా అందులో ఉన్నాయి. బయట విశ్వం అంతా మన లోపలనే ఉంది, ఆల్రెడీ మన లోపలనే ఉంది, ఎక్కడో ఎక్కనవసరం లేదు. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకో అంటారు. తెలుసుకోవాలంటే కళ్ళు మూసుకోవాలి, మొట్టమొదటిగా కళ్ళు మూసుకొని అందరు కూడా ధ్యానంలో నిమగ్నం కావాలి. ధ్యానం అంటే ఏమీ కాదు, తనను తాను లోపలిగా తెలుసుకోవాలి, నేను ఎవరిని తెలుసుకోవాలి. వెళ్ళాలి అంటే కళ్ళు మూసుకొని ఎవరికి వారి యొక్క గమనించాలి. ఏం గమనించాలి అంటే మన జీవి ఈ యొక్క దేహాన్ని నడిపించేదంతా కూడా ప్రాణం, ఆ ప్రాణాన్ని గమనించాలి. వండర్ఫుల్ ఉపేంద్ర, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన గమనం మీద అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇదండి ఈనాటి ధ్యాన యువ. విన్నాం కదా, ఒక టీనేజీలోనే సాధన చేస్తే ఎలా ఉంటారో, తను చదవని సబ్జెక్ట్ లేదు, ఎక్స్ప్లోర్ చేయండి లేదు, ఎన్ని చేశారు, ఎన్నో అంటే అడ్వెంచర్స్ చేశారు అంటే నేర్చుకోవడంలో. ఇదంతా ఎలా సాధ్యమైంది? క్లిష్టమైన సబ్జెక్టు కూడా. చూడండి మిత్రులారా, ఇప్పుడున్న యువత అంతా ఈ టెక్నాలజీని ఎంత చదువుతున్నామో అది 3rd లెవెల్లోనే ఉన్నాము. 4th లెవెల్ అయిన సెల్ఫ్ రియలైజేషన్కి వెళ్ళాలి అనేది వారి అనుభవ జ్ఞానంతో చెప్పారు. నేనెవరు, హూ యామ్ ఐ, రైట్? బయట కళ్ళు తెరిచి చూస్తున్నాం, కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు లోపల చూడండి, మీకు మీరు అర్థం అవుతారు, మీకు కావలసింది బయట ఈజీగా క్రియేట్ చేసుకోగలుగుతారు అనే అద్భుతమైన విషయం అందించారు. కాబట్టి మై డియర్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఈనాటి నుండి కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు గమనించండి, మీకు అన్ని విషయాలు అర్థం అవుతాయి అనేది ఈనాటి సారాంశం. అలా సాధన చేస్తూ అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ, మీరు ఈ విషయం విన్నారు కదా, మీరేమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో మీరు పంపించచ్చు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్